మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. క్విక్గా అయిపోయే ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్లోకి మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 5-6 జీడిపప్పులు, 2 ఇంచులు ఎండు కొబ్బరి వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం మందపాటి ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి 3 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టిన ఒక ఉల్లిపాయ వేసుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమోటా, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేపించుకోవాలి. టమోటా బాగా కుక్ అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు అందులోకి బాగా కడిగి పెట్టుకున్న 1 కేజీ మటన్ని వేసుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవటం వల్ల గ్రేవీ వస్తుంది. ఇప్పుడు అందులోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేసాం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వేగించిన తర్వాత అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను గొడ్డు కారంతో పాటు కర్రీస్లో వేసుకునే కారం కూడా యూస్ చేశాను. అది వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మీకు కనుక ఆ కారం రెసిపీ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఒకవేళ మీ దగ్గర ఆ కారం లేకపోతే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అలా వేసుకొని మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. మటన్ కనుక బాగా లేతగా ఉంటే 2-3 విజిల్స్ సరిపోతాయి. లేకపోతే 4 నుంచి 5 విజిల్స్ మాత్రం రానివ్వాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూస్తే మటన్ ఇలా కుక్ అయి ఉంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి మటన్ని కుక్ చేసుకోవాలి. మటన్ కొంచెం ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యాక పైన విజిల్ తీసేసి జస్ట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మటన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మటన్ సాఫ్ట్గా చేత్తో తుంపగానే తునిగిపోతే బాగా కుక్ అయిపోయినట్టు. ఇలా కనుక మటన్ కుక్ అయిపోతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకొని మసాలా పౌడర్ని మిక్స్ చేసేసుకోవాలి. లేకపోతే ఇంకొంచెం సేపు మూత పెట్టి కుక్ అవనిద్దాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసి ఇలా మిక్స్ చేస్తే గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. మీకు మటన్ కర్రీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటే నచ్చుతుందో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువగా గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మటన్ని కుక్ అవనిద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టకుండా ఒక 5 to 6 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఒక 6 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉప్పులు కారాలు చూసుకొని మీకు ఏమన్నా తగ్గితే యాడ్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద అలానే ఉంచేయండి. బాగా సెట్ అయిపోతుంది. నాకు ఇక్కడ అన్నీ బాగా సరిపోయినాయి. సో నేను ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కనుమకి స్పెషల్గా మీరు కూడా రైస్లోకి ఈ మటన్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్. Please do subscribe to our channel. Thanks for watching the video.